చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు మేడం కూడా డాక్టరే కదా సార్? మా వైఫ్ కూడా డాక్టర్. షీఈ్ అ రేడియాలజిస్ట్. మా హాస్పిటల్లో ఉండే స్కాన్స్ అంతా మా మిస్సెస్ చేసేది. ఓకే. షీఈ్ అ రేడియాలజిస్ట్, అంటే షీ కెన్ డూ ఆల్ ది ఎంఆర్ఐస్, సిటీస్ అని చేయొచ్చు. కానీ బట్ ఫర్ మీ షీ హాస్ యాక్చువల్లీ స్టాప్డ్ ఆల్ దోస్ థింగ్స్. షీఈ్ ఓన్లీ డూయింగ్ గైనెక్ స్కాన్స్ అన్నమాట. సరిపోతుంది తనకి టైం. yes 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 but she'll always say, you know, because of you only I'm doing only this, love that I can do so much more అని చెప్పి. ఓకే ఓకే. లవ్ మ్యారేజ్ మీది? లవ్ మ్యారేజ్ కాదండి, బట్ ఇది చాలా అరేంజ్ మ్యారేజ్ ఓన్లీ. అవునా? అవును. సురక్షిత్ గారికి అరేంజ్డ్ మ్యారేజ్? షాక్ అయి ఉంటారు మొత్తం. It is actually an arranged marriage. In fact, ఏంటంటే what is very surprising is arranged marriage అయినా we got married when we were in పీజీలో ఉన్నప్పుడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అప్పుడు నేను చిదంబరంలో ఉన్నాను, మా వైఫ్ వచ్చి పాండిచ్చేరిలో ఉండింది. చిదంబరం టు పాండిచ్చేరి ఓన్లీ 2 hours డిఫరెన్స్ అనమాట. ఓకే. సో ఎవ్రీ వీకెండ్ నేను ఐ యూస్ టు గో ఆఫ్ టు పాండిచ్చేరి ఆర్ షీ యూస్ టు కమ్ టు చిదంబరం. మ్యాచ్ ఫిక్స్ అయిన తర్వాత. ఓకే. కానీ ప్రపోజల్స్ రాలేదా మీకు? ఇంత హ్యాండ్సమ్ గా ఉంటారు, ఫిజిక్ మెయింటైన్ చేస్తారు, అప్పుడు ఇలా ఉండరా? లేదు, ఐ వాజ్ ఆల్వేస్ కొంచెం ఒబీడియంట్ అండ్ గుడ్ స్టూడెంట్ అనుకోండి. అది ఓకే. ఇలా ఉండరా అంటున్నాను. ఫిజిక్ లేదు. దిస్ ఇస్ మోర్ రీసెంట్ ఓన్లీ, ఆల్మోస్ట్ పోస్ట్ కోవిడ్ అని చెప్పండి. మేబీ నా కోవిడ్ తర్వాత ఐ థాట్ ఓకే ఐ హ్యాడ్ టు గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు హెల్త్ అని చెప్పి ఐ చేంజ్డ్ మై సెల్ఫ్. ఓకే. డయట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఎవ్రీథింగ్ ఐ ఇంక్రీస్డ్ ఆఫ్టర్ కోవిడ్. అంటే ఓన్లీ కోవిడ్ సార్ వన్ ఆఫ్ ద రీజన్? కోవిడ్ ఇస్ ద మెయిన్ రీజన్. హీరోస్ అందరూ మెయింటైన్ చేస్తున్నారు, మనం కూడా హీరో లాగా మెయింటైన్ చేద్దాం. నాట్ ఎట్ ఆల్. డాక్టర్ అంటే ఇలానే ఉండాలి. ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు పేషెంట్ డాక్టర్ గారు ఎంత బాగున్నారు అనుకోవాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. మీరు చూసారంటే ఇప్పుడు నేను ఎవరికన్నా ఇది అడ్వైస్ ఇచ్చాను అనుకోండి, వీళ్ళు వెయిట్ లూజ్ చేయమని చెప్పి, నేనే ఫ్యాట్ గా ఉంటే వాళ్ళు ఎందుకు నా మాట వింటారు? సో ఐ వాంటెడ్ టు మేక్ షూర్ నేను ఫిట్ గా ఉంటేనే వాళ్ళు చెప్తే నువ్వు ఇట్లా డైట్ చేయాలంటే దే విల్ లిసన్ టు మీ. ఓకే. దాని వన్ ఆఫ్ ద రీజన్స్ ఆల్సో. ఓకే. సో మేడం ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసిన తర్వాత వాట్ వాజ్ హర్ ఫస్ట్ రియాక్షన్? షీ ఈజ్ లైక్, యు నో, కమ్ బ్యాక్ హోమ్ ఫాస్ట్. జిమ్ కెళ్ళి డైరెక్ట్ గా ఇంటికి రా అంతే. వెళ్తున్నారా? లేదు, ఈవెన్ వీకెండ్స్ కూడా చూసారంటే ఓన్లీ అట్ హోమ్. మా డాటర్స్, ఐ హావ్ 2 daughters అనమాట. ఐ టేక్ దమ్ అవుట్ ఎవ్రీ వీకెండ్. ఐ డోంట్ గో అవుట్ క్లబ్బింగ్, ఐ డోంట్ గో పార్టీయింగ్. అసలు నాకు అట్లా ఏం లేదు. డ్రింక్ చేయరు? నథింగ్. నో స్మోకింగ్? నథింగ్. అసలు మంచి అలవాట్లు ఏమీ లేవు మీకు? ఓన్లీ గోయింగ్ టు ద జిమ్. అది మటుకే నా అడిక్షన్ అనమాట. ఎవ్రీ డే 1.5 hours మటుకే ఐ విల్ బి ఇన్ ద జిమ్ ఎవ్రీ డే. తాతగారు కూడా దోస్ డేస్ సేమ్ అంట కదా? అవునండి. ఆఫ్టర్ షూటింగ్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఫ్యామిలీతోనే ఉంటారు, పిల్లలతోనే ఎక్కువ స్పెండ్ చేస్తారు అంట. సో అదే మీకు వచ్చేసిందా? ఐ హోప్ సో. ఓకే.